నిర్మల్ జిల్లా బైంసా మండలం వాటోలి గ్రామంలో అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు పెచ్చులు ఊడిపడి విద్యార్థులు గాయాల పాలవుతారో అని తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు భయపడుతున్నారు. వర్షాలు కురిసిన సమయంలో వర్షపు నీటితో భవనం మొత్తం జలమయమవుతుంది. భవనంపై భాగంలో చెట్టు మెలిచి వేర్లు భవన గోడలకి చిక్కుకొని వెళ్తున్నాయి. భవనం ఎప్పుడు కోలుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడుతున్నారు. పలుమార్లు అధికారులకు తెలిపినా ఫలితం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి నూతన అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మాకు ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ లేదు. మాకు సెంటర్ బిల్డింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇది స్కూల్ వాళ్ళది. ఈ బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చింది. ఎప్పుడు కూలిపెడితేది పిల్లలైతే ఎక్కువ ఉన్నారు. మరి పిల్లలకు తీసుకొని కూర్చోవడం నిర్మల్ జిల్లా బైంసా మండలం వాటోలి గ్రామంలో అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు పెచ్చులు ఊడిపడి విద్యార్థులు గాయాల పాలవుతారో అని తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు భయపడుతున్నారు. వర్షాలు కురిసిన సమయంలో వర్షపు నీటితో భవనం మొత్తం జలమయమవుతుంది. భవనం పై భాగంలో చెట్టు మొలిచి వేర్లు భవన గోడల్లోకి చొచ్చుకుని వెళ్లాయి. భవనం ఎప్పుడు కోలుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడుతున్నారు. పలుమార్లు అధికారులకు తెలిపినా ఫలితం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి నూతన అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మాకు ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ లేదు. మాకు సెంటర్ బిల్డింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇది స్కూల్ వాళ్ళది. ఈ బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చింది. ఎప్పుడు కూలిపెడితేది పిల్లలైతే ఎక్కువ ఉన్నారు. మరి పిల్లలకు తీసుకొని కూర్చోవడం చాలా కష్టమవుతుంది. అందుకొరకు మరి అధికారులు తొందరగా స్పందించి మాకు అంగన్వాడీ సెంటర్ బిల్డింగ్ మా విలేజ్కి శాంక్షన్ చేసి కట్టివ్వాలని